ఇప్పుడు వారి దగ్గర నాకు కార్యం చేయడానికి కూడా ధనం లేదు, తినడానికి తిండి లేదు, ఎన్ని పుణ్య కార్యాలు చేసినందుకు నాకేం మిగిలింది అని ఏడుస్తుంది. అప్పుడు ధర్మరాజు యమధర్మరాజు ఆమెతో, నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు, భూదేవి వ్రతం. నువ్వు వ్రతం పూర్తి చేసి నీ వద్ద ఉన్న ధనాన్ని బెల్లాన్ని భూమిలో పెట్టావు. నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహిస్తుంది. చివరి రోజు నువ్వు నీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు. నీ పుణ్యఫలం వారికి కూడా దక్కింది చూడంటూ భూమి వైపు చూపించి తన ఇంటిలో ధన ధాన్యాలను చూపించాడు యమధర్మరాజు. అది చూసి ఆమె చాలా సంతోషించింది. ఇక మరుసటి రోజు చిన్న కోడలు లేచి తన పనులు తాను చేసుకుంటుంది. మిగిలిన కోడళ్లు కూడా నిద్రలేచి తన అత్తగారి వద్దకు వెళ్లాలనుకున్నారు, కానీ వెళ్లలేదు. పెద్ద కోడలు అత్త దగ్గరికి వెళ్ళింది. ఆమె చనిపోవడం చూసి బాగా ఏడుస్తుంది. ఆమె ఏడుపు విని అందరూ వచ్చారు. కొడుకులు ఇలా అనుకున్నారు, పోయినసారి మనం అమ్మ చనిపోయినప్పుడు అందరినీ పిలిచాం, కానీ అమ్మ చనిపోలేదు. అందువల్ల అందరూ మనల్ని ఏలన చేశారు. అందుకే ఈసారి మనం నలుగురమే ఈ కార్యాన్ని ముగిద్దామని అనుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల ఇంట్లో ఉన్న వారందరూ చూస్తూ ఉన్నారు. చివరికి ఇంటి సభ్యులే దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఇంతలో కొంతమంది ఆడవారు వారి ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడారు. కోడళ్లను పిలిచి ఒక కుండను అక్కడ పెట్టమన్నారు. మా భర్తలు శ్మశానం దగ్గరికి వెళ్లారు. వారు తిరిగి వచ్చాక కుండనక్కడ పెడతానని అన్నారు. వారి భర్తలు వచ్చేశారు. భార్యలు కుండనక్కడ పెడతారు. ఆడవారు ఆ కుండ చుట్టూ 5 సార్లు పాట పాడుతూ తిరిగి వెళ్లిపోతారు. కోడలు అత్తగారి గదిలో ఉంటుంది. గ్రామంలో ఉన్నవారు వీరి పరిస్థితులు చూసి సహాయం చేయడానికి వచ్చారు. ఒక్కో రోజు ఒక్కొక్కరు భోజనం పెడతామని మాటిస్తారు. ఇంతలో ఆ గదిలో ఒక పెట్టె శబ్దం వచ్చింది. పెద్ద కోడలు ఏమిటని పెట్టె తీసి చూసింది. పెట్టె మొత్తం డబ్బుతో నిండి ఉంది. వెంటనే తన గదిలోకి వెళ్ళింది. ఆమె గదిలో కూడా డబ్బు బంగారం ఉన్నాయి. వంట గదిలో చూసింది. సరుకులన్నీ నిండి ఉన్నాయి. అవి చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది. తన భర్త ఆమెతో ఇంట్లో ఏమీ లేవు, ఎక్కడికి వెళ్లి ఏం తీసుకురానని అంటాడు. దానికి పెద్ద కోడలు, మీరెక్కడికి వెళ్ళనవసరం లేదు, ఒకసారి ఇంటిలోకి రండని